Right, I congratulate all of you. I congratulate all of you. Very good. Yes, మనమందరం కూడా లీడర్స్ కావాలి. అంటే ఏంటి తెలుసా? లీడర్ అంటే ముందు మన జీవితాన్ని మన ఇష్టం ఉన్నట్టు నడుపుకుంటాం, మన కళల ప్రకారం మన జీవితాన్ని నడుపుకుంటాం. చలో, ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ బాయ్స్ చూస్తున్నాం. ఓహో మై గాడ్, దెర్ ఆర్ మోర్ దెన్ 50, 100. వెరీ గుడ్. హియర్ దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అనుమానంతో ఎత్తొద్దు, తెలుసు. రైట్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అయితే రైట్, దట్స్ గుడ్, వండర్ఫుల్. అయితే నేను ఇప్పుడు ఒక్కరిద్దరికి ఛాన్స్ ఇస్తాను, ఇద్దరు ముగ్గురికి. 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ విల్ షేర్. ఎవరు ముందు షేర్ చేసుకుంటారో లేదు, చూద్దాం ఎవరికి ఉందో. ఎవరు ముందు లేస్తారో నేను చెప్పాను. గర్ల్సా బాయ్సా? 1 2. ఎవరికి వాళ్ళు అనుకోండి. ఆమె లేస్తుంది, లేచింది. గ్రేట్. ఓకే, కమాన్. మాట్లాడగలవా? ఇది కావాలా? వండర్ఫుల్. లేకపోయారా? బ్రీఫ్గా చెప్పాలి. నువ్వేం కావాలనుకుంటావు, ఎందుకు? ఈ రెండే. ఏం కావాలనుకుంటున్నావు, ఎందుకు? 1 సెంటెన్స్లో చెప్పాలి. ఐ వాంట్ టు బికమ్ ఎ నర్స్. వై సో? రోగులకు సేవ చేయడమే నా లక్ష్యం. రోగులకు సేవ చేయాలి. రోగులకు అంటే సేవ చేయాలంటే రోగులు కావాలి. రోడ్డు అంటే పిల్లలు ఇప్పుడు ఈ పాశ్చాత్య సంస్కృతిలో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నారు కదా సార్. వాళ్ళని ఆదుకోవడమే నా లక్ష్యం. వండర్ఫుల్. వాట్స్ యువర్ నేమ్ బేబీ? నేను కావ్య సార్. ఎక్కడ, ఏ ఊరు మీది? అంబాల సార్. అంబాల. ఓ, ఏ క్లాస్ ఇక్కడ? సెకండ్ ఇయర్ బైపీసీ. వండర్ఫుల్. ఆల్ ద వెరీ బెస్ట్ కావ్య. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. వండర్ఫుల్. చూడండి, మొదలు ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. చాలా ఇప్పుడు నేను చెప్పాక కొట్టండి. చప్పట్లు కొట్టడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. మొదటి లాభం తెలుసా? చప్పట్లు కొట్టడం వల్ల వాళ్ళ కోసం మనం కొడుతుంటే ఆమె కాదు లాభపడేది, ఫస్ట్ నేను లాభపడతాను. నువ్వు నేనంటే కొట్టేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఈరోజు గొప్ప రీసెర్చ్ జరిగింది ప్రపంచంలో, హెల్త్ సైన్స్లో. ఏం రీసెర్చ్ తెలుసా అండి? కేవలం చెప్పు, కమాన్, తెలుసానే తలగా. ఏం రీసెర్చ్? కేవలం రోజు 1 నిమిషం నాన్ స్టాప్ చప్పట్లు కొట్టడం వల్ల, 1 మినిట్ నాన్ స్టాప్, మార్నింగ్ లేచి 1 మినిట్ నాన్ స్టాప్ చప్పట్లు కొట్టడం వల్ల, 1 మినిట్ గట్టిగా చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో ఉన్న అన్ని అవయవాలు యాక్టివేట్ అయిపోతాయి, రియాక్టివేట్ అవుతాయి, చైతన్యవంతం అవుతాయి. ఎందుకంటే ఈ అరచేతుల్లో హార్ట్ సెంటర్, నర్వ్ సెంటర్ ఇస్ దేర్, లంగ్స్ సెంటర్ ఇస్ దేర్, అండ్ లివర్ సెంటర్ ఇస్ దేర్, కిడ్నీ సెంటర్ ఇస్ దేర్, బ్రెయిన్ సెంటర్ ఇస్ దేర్. శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాల సెంటర్లు ఇక్కడ ఉంటాయి. కాబట్టి గట్టిగా ఇక్కడ చప్పట్లు కొట్టడం వల్ల ఈ ఒత్తిడికి మన శరీరంలోని సర్వావయవాలు ఆరోగ్యవంతమై, చైతన్యవంతమై, రాత్రి వరకు పడుకునే వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, ఎటువంటి అనారోగ్యం, సర్ది, జలుబు, క్యాన్సర్, గిన్సర్ ఏది కూడా మన జోలికి రాదు. ఒక రీజన్. రెండవ రీజన్ చెప్తున్నా. కనుక తప్పకుండా చప్పట్లు కొట్టాలి ప్రతిరోజు. ఎందుకంటే మన వాళ్ళు భజన చేసేవాళ్ళు ఊర్లలో. ఇప్పుడు భజన చేస్తున్నారు ఎవరన్నా? భజన చేస్తుండ్రి కాబట్టి ముసలితనం లేకుండా తన్మయత్వంలో ఉండి వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకపోయేది. ఈరోజు 40 ఏళ్ళకి బీపీలు, షుగర్లు, మంది నుంచి రోగాలన్నీ వస్తున్నాయి. వీళ్ళ బుర్ర మొత్తం నెగిటివ్ థాట్స్తో నిండిపోతుంది కదా. అందుకే సర్వ రోగాలు మనకు వస్తున్నాయి. కనుక చప్పట్లకు అంత గొప్ప. నేను 3 గంటలు ఒక మీటింగ్కి వెళ్ళాను. 3 గంటలు నేను విన్నదంతా కేవలం వెరీ గుడ్, వండర్ఫుల్. హెల్త్ కోసం కొడుతున్నారా? కూడా చిరునవ్వుతో ముఖం చాటంతో చేసుకొని కొట్టాలి. సంతోషం, హ్యాపీ. జీవించేదే సంతోషం కోసం. ఇంత చేసి ఇంటర్మీడియట్ ఎందుకు చదువుతున్నావా నువ్వు? ఉద్యోగం చేయనికే సార్. ఉద్యోగం ఎందుకు చేయాలయా? పెళ్లి చేసుకోనికే సార్. పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? పిల్లలు కననికే సార్. పిల్లలు ఎందుకు కనాలయా? అరే వాట్ ఎవర్, ఇవన్నీ చేసుకుంటూ చివరికి పోతే ఎక్కడ పోతాయి? ఎందుకు అవన్నీ అంటే సంతోషం కోసం. ఇప్పుడు మధ్యలో ఒక ఆయన చేపలు పట్టుకుంటే ఆ సరే ఒడ్డు పక్కన చేపలు పట్టుకుంటే కూర్చున్నాడ. ఒక ఆయన చాలా బిజీ బిజినెస్ మ్యాన్ పోయినాడు, కోటీశ్వరుడు. పోయి పీపుల్ లైక్ యూ షుడ్ బి కిల్డ్, ఇలాంటి వాళ్ళని చంపి పడేయాలి. ఎందుకండి అని సిగ్గు అయితే లేదా? ఆ చెరువు పక్కన కూర్చొని చేపలు పట్టుకుంటున్నావా నువ్వు? లేదా టైం వేస్ట్ చేస్తున్నావా అని వారు. మరి మీరేం చేస్తారు సార్ అని. నేను పెద్ద బిజినెస్ చేస్తా, 10 బ్రాంచ్లు ఉన్నాయి నాకు. పెద్ద బిజినెస్ మోత్కూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇంకెక్కడ ఒకటి, అక్కడెక్కడ ఒకటి. ఏం చేస్తారు సార్ అవన్నీ చేశాడు?
కోట్లు సంపాదిస్తా. ఏం చేస్తారు సార్ కోట్లు సంపాదించా? బిల్డింగ్లు కట్టినా, ప్లాట్లు కొన్నా. సార్ ఆ ప్లాట్లన్నీ కూడా ఏం చేస్తారు సార్? అరే ప్లాట్లన్నీ కూడా ఏం చేస్తా? అరే ఆస్తి పేపర్లలో ఉంటుంది బ్రహ్మాండంగా, నెక్స్ట్ జనరేషన్ ఇవన్నీ చేస్తే మీకేం వస్తుంది సార్? అరే ఐ విల్ బి హ్యాపీ, సంతోషం సార్. గదే పని నేను గిరి చేస్తున్నా కదా సార్. అందుకే ఏ పని చేసినా సంతోషం కొరకు చేయాలి, సంతోషంతో చాలా ధైర్యంగా. ఓకే ఇక్కడ మళ్ళీ ఇండియన్ ఆర్మీ. నీ పేరు చెప్పు, పరిచయం చేసుకోవా? ఏ ఊరు? ఏ క్లాస్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఏం కావాలని ఉంది? ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో నీకు చేరాలి ఉంది కదా. వై 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 అక్కడ చూసి చెప్పు. జనం మన వాళ్ళందరూ దేవతలు వాళ్ళు. మనం ఇక్కడ ఉన్నామంటే కారణం వాళ్ళే. ఈరోజు మనం ఇక్కడ నవ్వుతున్నామంటే, ఈ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నామంటే అక్కడ మన సైనికులు, వీర సైనికుల కారణం. నేను కూడా నా దేశంలో అందరూ ప్రశాంతంగా జీవించినట్టు నేను రిస్క్ తీసుకుని అక్కడ ఉంటా. అంతేనా? వండర్ఫుల్ శ్రీహరి. ఆల్ ద వెరీ బెస్ట్.